ద మీడియా రిపోర్ట్ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఈరోజు నాతో పాటు మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పడానికి మన గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు. ఆయన ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ చెప్తున్నారు. దయచేసి వినండి. ఉగాది రోజున పండుగ రోజున తీపి కబుర్ మీకు అందరికీ ఇస్తాం. 5,000 కాదు, నీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. ఎవరిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు ఈ మాట అంటున్నారు అంటే వాలంటీర్లు. కరెక్ట్గా వాలంటీర్ని చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి సంవత్సరం అయింది. పోయిన సంవత్సరం ఉగాది రోజు వాలంటరీ వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తూ మీకు నేను హామీ ఇస్తున్నా 5,000 కాదు 10,000 రూపాయలు మీకు జీతం శాలరీ అన్నది ఇస్తా అని చెప్పేసి చెప్తే పిచ్చోల్లాగా వాలంటీర్లు ఏం చేశారు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేశారు. అది జగన్మోహన్ రెడ్డి గారికి వాలంటరీ వ్యవస్థ చేసినటువంటి ద్రోహం, మోసం. కాకపోతే దేవుడు అనేవాడు ఉన్నాడు. వాలంటీర్లు చేసినటువంటి మోసం ఏదైతే ఉందో ఆ మోసానికి ఈరోజు వాళ్ళు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితులు తీసుకొచ్చిండు నిజంగా దేవుడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ వాలంటరీ వ్యవస్థని సృష్టించి ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో, ఎవరైతే చదువుకునే విద్యార్థులు డిగ్రీలు చేసి ఉన్నారో వాళ్ళకి ఎంతో కొంత చేదోడు వాదోడుగా ఒక 5,000 రూపాయలు వస్తాయి అన్న ఒక మంచి ఉద్దేశంతో వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చాడు. అది కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 40-50 ఇండ్లకి ఒక సర్వీస్ అన్నది మనం ఇవ్వగలము అన్న ఒక మంచి ఉద్దేశంతో వాలంటరీ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ఆ వాలంటరీ వ్యవస్థ కేవలము జీతం ఎక్కువ ఇస్తాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట అంటే, పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట అంటే నిజంగా వ్యవస్థని సృష్టించిన జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచారు. కాకపోతే ఈ రోజుకి సంవత్సరమైంది ఈ ఏదైతే అబద్ధము, ఈ మోసము వాలంటరీ వ్యవస్థకి చంద్రబాబు నాయుడు గారు చేసి ఈరోజు వాలంటీర్లు నిజంగా ఒక పని చేయాలి. ఏంటంటే ట్విట్టర్లో చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియచేయాలి. నిజంగా ధన్యవాదాలు తెలియజేయండి. సార్, మీరు చేసిన మోసానికి సంవత్సరం అయిపోయింది సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మమ్మల్ని నిజంగానే మీరు ఆదుకున్నారు సార్, 5,000కి 10,000 జీతం ఇచ్చారు సార్, థ్యాంక్ యూ అని చెప్పేసి నిజంగానే ఈరోజు ఆయనకి ధన్యవాదాలు చెప్పండి. ఇక వాలంటరీ వ్యవస్థ వల్ల మన జగన్మోహన్ రెడ్డి గారికి జరిగినటువంటి నష్టాలు చాలా అంటే చాలా పెద్ద నష్టాలు ఉన్నాయండి. ఆ నష్టాలు ఏంటి అంటే, మొదటి నష్టం డైరెక్ట్గా ఒక నాయకుడికి ప్రజలకి మధ్యలో ఉన్నటువంటి కనెక్షన్ ఏదైతే ఉంటుందో, ఆ సంబంధం ఏదైతే ఉంటుందో అది తెగిపోయింది. ఉదాహరణ మీకు చెప్తా. ఒక కాన్స్టిట్యున్సీలో లేదా ఒక ఊర్లో ఏదో ఒక సమస్య వస్తే పూర్వం ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళేవారు. కానీ ఏం జరిగింది వాలంటరీ వ్యవస్థ వల్ల అంటే ఆ సమస్యని అక్కడే మొత్తానికి పూర్తిగా లేకుండా చేసిండు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా అంటే వాలంటీర్లను పెట్టాడు. ఇప్పుడు ఉదాహరణకి ఒక సమస్య వచ్చింది, ఆధార్ కార్డు సమస్య ఒక ఇంటికి వచ్చింది. ఏం చేశారు అంటే దన్నుని వాలంటీర్ని పిలిచి రాబాబు అని చెప్పేసి ఆ సమస్య చెప్తే ఆ వాలంటీర్ ఆ సమస్యని అక్కడికక్కడే పరిష్కరించాడు. అప్పుడు ఎమ్మెల్యే అన్న వ్యక్తి అవసరమే లేకుండా పోయింది. అట్లా లోకల్గా వైసీపీ ఎమ్మెల్యేల ఏదైతే అవసరం ఉందో ఆ అవసరాన్ని లేకుండా చేసిండు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలకి మంచి చేస్తున్నా అని ఆలోచించాడు, కానీ వైసీపీ ఎమ్మెల్యేలని ప్రజలు మర్చిపోతారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయలేకపోయాడు. అందువల్ల అంటే వాలంటరీ వ్యవస్థ వల్ల నిజంగానే లోకల్ వైసీపీ లీడర్ల పేరును కూడా ప్రజలు మర్చిపోయే పరిస్థితులు మనం చూసినాం. ఇది డైరెక్ట్గా వాలంటీర్ల వల్ల జరిగినటువంటి నష్టం. ఇక ఇండైరెక్ట్గా వాలంటీర్ల వల్ల జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో అది డీబీటీ. వాలంటీర్లు ఏం చేశారు, పేద ప్రజల యొక్క అకౌంట్ నెంబర్లు అవి ఇవి మొత్తం డీటెయిల్స్ తీసి ప్రభుత్వానికి ఇస్తే డీబీటీ డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసిండంటే పేద ప్రజల అకౌంట్లోకి డబ్బులు పంపించాడు. ఇక మధ్యలో దళారులు, మధ్యలో నాయకులు, మధ్యలో ఎవ్వరూ అక్కర్లేదు, నేను డైరెక్ట్గా పేద ప్రజల అకౌంట్లోకి డబ్బులు పంపిస్తాను అని చెప్పేసి ఒక సదుద్దేశంతో డబ్బులు పంపించాడు. కానీ అది కూడా ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణమైంది. జనరల్గా మనం ఇప్పుడు చూస్తే చంద్రబాబు నాయుడు గారు చేసే పనులు ఎట్టున్నాయంటే ఆయన ఏ చిన్న పని చేసినా కూడా దాని మీద ఒక బొమ్మ వేసుకుంటున్నాడు. బొమ్మ వేసుకొని ఆ పార్టీ గుర్తులు, పార్టీ రంగులు, మన్ను మశానం వేసుకొని పార్టీ తరఫున ఇస్తున్నట్టే కనిపిస్తుంది. అలా ప్రజలకి ఏదైనా మంచి చేస్తే, ఉదాహరణ మీకు ఒకటి చెప్పనా, ఏంటంటే మనము ఇక్కడ పెన్షన్ వ్యవస్థ, పెన్షన్ ఇవ్వడానికి డైరెక్ట్ ముఖ్యమంత్రి పోతుండు. దీనికంటే పెద్ద మార్కెటింగ్ ప్రపంచంలో మీరు ఎక్కడ చూసుంటారు. డైరెక్ట్గా ముఖ్యమంత్రి పోతుండు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసిండు, అసలు ఎవరి ఇళ్ళకి ఎవరు పోకల్లా
డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వేస్తా అని చెప్పేసి అకౌంట్లోకి వేయడం జరిగింది. ఇందువల్ల ఏం జరిగింది అంటే ప్రజలకి అసలు ప్రభుత్వం అవసరం లేకుండా పోయింది, ఒక నాయకుడి అవసరం లేకుండా. నిజంగా ఇది ఎవరిస్తున్నారు, డబ్బు ఎవరు ఇస్తారు అకౌంట్లోకి అంటే ప్రభుత్వం నుంచి వచ్చింది అని ప్రజలు నమ్మిర్రు. అసలు ఈ లోకల్గా ఒక నాయకుడు ఉన్నాడు, ఆయన పైన ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన పైన ఒక మంత్రి ఉన్నాడు, ఆయన పైన ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు అన్న ఆ నాయకుల పేర్లను కూడా ప్రజలు మర్చిపోయారు. ఆ తప్పు చంద్రబాబు నాయుడు గారు చేయట్లేదు. ఈరోజు ప్రతిదానికి మంచిగా మార్కెటింగ్ చేసుకుంటాడు. ఇందాక నేను చెప్పినట్లు పెన్షన్కి స్వయంగా ముఖ్యమంత్రి వెళ్ళడం, ఆ లోకల్లో ఉన్నటువంటి అందరూ నాయకులు, ఒక కార్పొరేటర్ దగ్గర నుంచి ఒక గల్లీ నాయకుడి దగ్గర నుంచి ఒక ముఖ్యమంత్రి దాకా అందరూ ఆ 1వ తారీఖు 2వ తారీఖు రోడ్ల మీదనే తిరుగుతున్నారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు మనం మాట్లాడుకుంటున్నది వాలంటీర్ల గురించి కాబట్టి వాలంటరీ వ్యవస్థ వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి జరిగినటువంటి నష్టం ఏంటో మనం తెలుసుకున్నాం. వాలంటరీ వ్యవస్థ వల్ల లోకల్ వైసీపీ నాయకులకు జరిగినటువంటి నష్టం కూడా మనం తెలుసుకున్నాం. కాకపోతే ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారి ఏదైతే అబద్ధం ఉండేనో, మోసం ఉండేనో, దానికి సంవత్సరం పూర్తయిన ఈ శుభ సందర్భంలో నేను మీ అందరికీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా. టీడీపీ ప్రతి కార్యకర్తకి, టీడీపీ ప్రతి నాయకుడికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా. ఇక దీంతో పాటు పవన్ కళ్యాణ్ గారి గురించి మనం మాట్లాడుకుంటే బాగుండదు. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడకపోతే ఆయన ఫీల్ అవుతాడు. పవన్ కళ్యాణ్ గారు అయితే వాలంటీర్లు అందరూ కూడా నాకు సోదరులు, నాకు చెల్లెలు లాంటి వాళ్ళు, నేను అయితే మీకు ఇంత పెడతా కానీ మీ పొట్ట కొట్టనమ్మా అని చెప్పేసి అదేదో సినిమా డైలాగులు రాసిస్తారుగా, ఆ రాసిస్తే డైలాగులు ఏమంటే చదివిండు, చదివేసి ఊగిపోయిండు. సేమ్ అదేదో బండి మీద నిలబడి. సరే, నిజంగానే చెప్తున్నారేమో, పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, ఇటు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు కదా, 10,000 ఏమో వస్తాయని చెప్పేసి అత్యాశకు పేరు వాలంటీర్లు. అత్యాశకు పోయి వాళ్ళ చేత్తోటే వాళ్ళ కంట్లోకి పొడుచుకున్నారు. ఈరోజు పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే 2,67,000 మంది వాలంటీర్ల జీవితాలు మొత్తానికి నాశనం అయిపోయినాయి. వాళ్ళని ఈరోజు కాకపోతే రేపు మళ్ళీ తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కలెక్టరేట్లకు పోతున్నారు, ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు, రోడ్ల మీద కూర్చుంటున్నారు. ఏం చేసినా కూడా వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ తీసుకునే ప్రసక్తే లేదు అని చెప్పేసి క్లియర్గా ప్రభుత్వం ఇంటర్నల్గా చెప్పుకుంటున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎందుకంటే వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి తప్పు చేసాడు, మళ్ళీ మనం తీసుకొచ్చి మనం ఇంకో పెద్ద తప్పు చేయవలసిన అది అవసరం లేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నాడు. సరే, రేపు పొద్దున 2029లో మళ్ళీ వైసీపీ వచ్చింది అనుకుందాం 100% వస్తుంది, అందులో ఎట్లాంటి డౌట్ లేదు. వైసీపీ వచ్చింది అనుకున్నాం. వైసీపీ వచ్చినాక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థను తీసుకొస్తారా అంటే ఖచ్చితంగా తీసుకురాడు. ఎందుకు తీసుకురాడంటే వాలంటరీ వ్యవస్థని సృష్టించినటువంటి సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి గారికి వాలంటీర్లు అందరూ కలిసి వెన్నుపోటు పొడిచిర్రు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగానే చాలా బాధ అంటే చాలా బాధేసింది. అరే, నేను నమ్మితే ఇంత పెద్ద మోసం చేశారని చెప్పేసి ఒక విషయం జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైంది. రెండో విషయం ఏంటంటే వాలంటరీ వ్యవస్థ వల్ల జరిగిన నష్టాలు, ఇందాక నేను 2 నష్టాలు చెప్పాను. ఒకటి, లోకల్గా నాయకుల్ని మర్చిపోయారు. రెండవది, డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచే పేదలకి మొత్తం సంక్షేమ పథకాలు అందడం వల్ల అక్కడ కూడా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లను కూడా ప్రజలు మర్చిపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ వాలంటరీ వ్యవస్థ అన్నది డేంజరస్ అని చెప్పేసి వైసీపీకి ఆల్రెడీ అర్థమైంది. కాబట్టి 2029లో వైసీపీ వచ్చినా కూడా మళ్ళీ వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చే ప్రసక్తే లేదు. కాబట్టి ఈ 2,67,000 మంది ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళు అందులో సగం ఆల్రెడీ వేరే ఉద్యోగాలు చూసుకున్నారు. ఎవరైతే మిగిలిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా వేరే ఉద్యోగాలు చూసుకోండి. కానీ మన చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పడం మాత్రం మర్చిపోకండి. ట్విట్టర్లో మాత్రమే చెప్పండి, వేరే యూట్యూబ్లోనో వేరే ఫేస్బుక్లోనో చెప్తే ఆయన దాకా పోదు. అందుకే @చంద్రబాబు నాయుడు గారి అకౌంట్ పెట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అని చెప్పేసి మీరు ఒక ట్వీట్ చేయడం మాత్రం ఈరోజు మర్చిపోద్దు. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.